హాయ్ అండి, వెల్కమ్ టు ఐషు వంటిల్లు. ఈరోజు నేను మీకు ఆలూ క్యాప్సికమ్ మసాలా కర్రీని దాబా స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ, కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట స్టవ్ పైన కడాయి పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్రను మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే జీలకర్ర చిటపటలాడుతుందో అప్పుడు ఇందులో మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని వేసిన తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, ఇవి కాస్త లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కారపొడిని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసేలాగా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. దీనివల్ల మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనం పెరుగును వేసుకోవాలి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. మనం వేసిన పెరుగు ఈ మసాలాలన్నింటికీ బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పెరుగుని బాగా ఈ మసాలాలతో పాటు మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం టమాటాని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజులో ఉండే టమాటాలని తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇందులో వాటర్ని యాడ్ చేసుకోకుండా ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి. అలాగే ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా ఉడుకుతుంది. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పును వేశాను. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు ఈ మసాలాలన్నింటినీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన మరో కడాయి పెట్టి వెజిటేబుల్స్ని రెడీ చేసుకుందాం. ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజులో ఉండే బంగాళదుంపలను తీసుకున్నాను. ఈ బంగాళదుంపలను 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాను. తర్వాత వీటిపై ఉన్న పొట్టును తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుందాం. అలాగే వెజిటేబుల్స్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. గ్రేవీకి మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పుని చూసి వేసుకోండి. ఇప్పుడు మనం 1 నుండి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఇలా దీన్ని కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్రేవీని చెక్ చేద్దాం. ఇది అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉన్నాను. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. మన గ్రేవీ మసాలా ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇక్కడ గ్రేవీ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేద్దాం. వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇంతకు ముందు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా దీన్ని బాగా ఉడికించుకోవాలి.
ఫ్లేమ్ని మీడియంలో ఉంచి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా ఫ్రై అయింది. ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ వెజిటేబుల్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ గ్రేవీలో మీరు పన్నీర్ని వేసుకోవచ్చు, మష్రూమ్స్ని వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు ఇందులో వేసుకోవచ్చు. మనం వేసిన వెజిటేబుల్స్ అన్నిటికీ గ్రేవీ బాగా పట్టేలాగా ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మరికొంత కొత్తిమీరను వేసుకుందాం. 4 నుండి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం వేసినటువంటి వెజిటేబుల్స్ ముక్కలన్నీ కూడా ఈ మసాలాతో బాగా ఫ్రై అయ్యాయి. దీంతో మన ఆలూ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయ్యింది. దీన్ని మనం చపాతీ, పూరి, పరాటా దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.